ఊరుకో చంద్రిక, ప్రేమకేమి కాదు. వాడు త్వరలోనే కోలుకుంటాడు. మనమే వాడికి ధైర్యం ఇవ్వాలి. అంతేకాని నువ్వే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? ధైర్యాన్ని కోల్పోయి ఇలా చేసుకుంటే ఎలా చెప్పు? నేను ఇంకేం చేయగలనండి? అమ్మనే కదా మొరపెట్టుకోగలను. ఆ దుర్గమ్మే మన ప్రేమని కాపాడుతుంది చంద్రిక. నువ్విలా కాల్చుకోనక్కర్లేదు. ఇది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ముందురా. ఇంకెప్పుడు ఇలా చేయకు చెప్తున్నాను. నేను చూడలేను. ఏంటి అలా చూస్తున్నావు? మీ అంత మంచి మనిషికి భార్యనయ్యానన్న ఆనందంలో చూస్తున్నానండి. నా మంచితనం నీకు ఏం చేస్తుంది చంద్రిక? నా భార్యగా నిన్నందరికీ పరిచయం చేస్తుందా? నువ్వు ఈ ఇంటి ఇల్లాలివని ఈ లోకానికి చెప్తుందా? ఏం చేస్తుంది చంద్రిక నా మంచితనం? నీకేం ఉపయోగపడుతుంది? అలా మాట్లాడకండి. ఆ పరిస్థితులు అలాంటివి. ఎవ్వరికీ చెప్పలేని స్థితి కలిగినప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? మీ నీడన నన్నుండనివ్వడమే ఎక్కువ కదండి. నేను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఏదీ కోరుకోవడం లేదు. నాకిది చాలండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలు. ఇంకేమీ నాకు అక్కర్లేదు. ఇంతకు మించిన ఆశలు నాకు లేవు, రావు. జామ్ నా దగ్గర ఉండకుండా చేసింది. అది వచ్చిందంటే ఏదో ఒకటి వాగి నన్ను పడుకోనివ్వదు. అది రాకముందే పడుకోవాలి. వచ్చేసిందా? పడుకున్నావా ప్రేమ్? పడుకోలేదా? నిషా, మ్యూట్లో పెట్టి చూసుకోవా ప్లీజ్. వాట్ ప్రేమ్, నువ్వు ఇంకా పడుకోలేదా? పడుకుంటున్నాను కదా నిషా. నువ్వు పడుకునే వరకు చూస్తానులే. ప్రాబ్లం ఏముంది? అంతేగాని ఆపవా? నాకు రీల్స్ చూస్తేనే నిద్ర వస్తుంది ప్రేమ్. బాబోయ్, ఆ నవ్వేంటి? ఆ దెయ్యం చెప్పిందని దీన్ని నాకు అప్పగించావేంటి నాన్న? ఈ రాత్రి నాకు కాలరాత్రి చేసేలా ఉంది. ఏంటివి? ఇంక నేను పడుకున్నట్టే. జనరల్లీ ఇలాంటి పేషెంట్స్ కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారంట. వాళ్ళ దగ్గర నైట్ టైం ఎవరూ లేరంటే సడన్గా వాళ్ళు భయంతో ఫీల్ అవుతారంట. అమ్మయ్యా, పడుకుంది. నైట్ వాడితో పాటు ఎవరైనా ఉండేలా చూసుకోమన్నారు.
ఏంటి చామంతి ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదత్తా. ఆ, నిషమ్మ ప్రేమ్ బాబు దగ్గర ఉందో లేదో నన్ను నాకు భయం వేస్తోంది. అంతలా చెప్పింది కదా, ఉండకుండా ఎలా ఉంటుంది? నువ్వు పడుకో. లేదత్తా, దాన్ని నమ్మడానికి లేదు. ఒకవేళ ఉన్నా కూడా గుర్రు పెట్టి పడుకుంటుంది, ఆయన్ని పట్టించుకోదు. నువ్వు మాత్రం తక్కువ. అయ్యగారికి మీ ప్రేమ గురించి చెప్తా అన్నా ఒట్టేయించుకొని నన్ను ఆపలేదా? నా మాట నువ్వు పట్టించుకున్నావా ఏంటి? అత్తా, అది వేరు ఇది వేరు. ఎందుకవుతుంది? మీకు పెళ్ళైపోయుంటే నువ్వే కదా ఇప్పుడు ప్రేంబాబు దగ్గర ఉండేదానివి. ఈ భయాలన్నీ ఇప్పుడు నీకు ఉండేవి కాదు కదా. అత్తా, ఎందుకు మా గురించి చెప్పొద్దన్నాను? ఎప్పుడు చెప్పాలో అన్నది కూడా నీకు చెప్పాను కదా. ఆ చెప్పావులే, అందుకే కదా ఏమి చెప్పలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మనమేం చేయలేం కదా చామంతి. చూసావు కదా, నిన్ను చూస్తుంటేనే ఆ నిష రగిలిపోతుంది. నువ్వు ప్రేంబాబు దగ్గర ఉండకూడదనే పొద్దున్న అంత గొడవ చేసింది. ఆగలేక నువ్విప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ రచ్చ చేస్తుందమ్మా. అడగడానికి నాకు ఎలాంటి హక్కులు లేవు. అది ప్రెగ్నెంట్ అవ్వటానికి ప్రేంబాబు కారణం కాదని నువ్వు నిరూపిస్తానన్నావు కదా. అప్పుడే కదా మీ ప్రేమ గురించి అయ్యగారికి చెప్పాలన్నావు. అది జరిగితే గాని అది ఇంట్లోంచి పోదమ్మా. అప్పటిదాకా దాని ఆటల్ని సాగనివ్వకుండా మనం ఏమీ చెయ్యలేము. అమ్మగారు చెయ్యనివ్వరు కూడా. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా పడుకో. పడుకో చామంతి, ప్రేంబాబుకి ఏమీ కాదు. ఉం? అత్త ఇలా చెప్తుంది. తను చెప్పేది కూడా నిజమే అయినా నా మనసు నన్ను ఇక్కడ ఉండనివ్వడం లేదే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిషా నిషా